నా భార్య ఫోర్ ప్లేకి ఇంట్రెస్ట్ చూపదు. త్వరగా సెక్స్ ముగించి పడుకోమంటుంది. ఆమె సైకాలజీ నాకు అర్థం కావడం లేదు. నాకు ఫోర్ ప్లే అంటే ఎంతో ఇష్టం. ఒకళ్ళిద్దరు పరాయి స్త్రీలతో సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళతో ఫోర్ ప్లే చేసి ఎంతో ఎంజాయ్ చేశాను. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. మరి నా భార్య ప్రవర్తన ఎందుకు ఇలా ఉంది? ఇక్కడ ముఖ్యంగా 2 రకాల విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే భార్యకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎందుకు లేదని తర్వాత విషయం. రెండోది భర్త మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల కొంత, భర్త మీద కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెక్స్ అంటే ఒక తప్పని భావం మనసులో ఉండడం. పేరెంట్స్ ఆడపిల్లల్ని మీరు సెక్స్ గురించి మాట్లాడకూడదు, ఆడపిల్లలు సెక్స్ గురించి మాట్లాడితే చాలా నీచమైన విషయం అన్నట్లుగా వాళ్ళు పెంచుతారు. సాధారణ ఇళ్లలో కూడా చూస్తుంటాం, ఎవరైనా ఆడపిల్లకు సరదాగా సెక్స్ జోక్స్ చేసినా సిగ్గు లేదు, ఆడదాని వేయి మాట్లాడతావు అంటుంటారు. అంటే సెక్స్ అనేది తప్పు, అదేదో పెళ్ళయ్యాక భర్త కోసం అన్నట్లుగా, కేవలం భర్త కోసమే వాళ్ళ సెక్స్ కానీ వాళ్ళ ప్లెజర్ కోసం కాదు అన్నట్లుగా వాళ్ళ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఎలా డెవలప్ అయింది దాన్ని బట్టి ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫోర్ ప్లే చేస్తుంటే ఏంటి పిచ్చి పనులు, ఏంటి ముద్దులేంటి, ఈ ఒక హగ్గింగ్లేంటి ఇలా అనుకుంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ రకంగా మనసులో భావాలు రానివ్వరు. మనసును మనం ఎలా కల్టివేట్ చేసుకుంటే అలా ఉంటుంది అంతే, ఆ రకంగా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది. అదొకటి. రెండో ఒక భర్త మీద ఇంట్రెస్ట్లో కూడా వాళ్ళకేమో భర్త అంటే ఏదో సినిమా హీరోలాగా ఉండాలి, గ్రీక్ వీడిలాగా ఉండాలని, వాళ్ళకి అన్ని రకాల బుద్ధు ముచ్చట తీర్చాలని, వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టాలని, అడిగిన చోటుకల్లా తీసుకెళ్ళాలని, ఇలాంటివన్నీ ఉంటాయి. అవి చేయనుకోండి భర్త మీద ఒకరికైనా ఎవర్షన్, నాకేమి కొనిపెట్టడు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు, నాకు ఏ కాల్సి చేయడు అనేది కదా. వాళ్ళ సాధారణంగా ఆడపిల్లలకి అలా చేపితే వాళ్ళ భర్త మీద వాడు ఎంత అందగాడైనా ఏమన్నా ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అంటే వాళ్ళ బుద్ధు ముచ్చట తీర్చాలి, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అంతే. సెక్షువల్ ఫీలింగ్స్ కూడా వాళ్ళు తగ్గిపోతాయి. అంచేత భర్త మీద ఇంట్రెస్ట్ లేకుండా కూడా చేస్తే చాలా ఎందుకులే మనకే అవసరం, నాకు కాసిన చోటు నాకు కాసిన చేయడు, ఇప్పుడు మా సెక్స్కి మొత్తం నేను కావాలా, ఇవన్నీ ఏంటి అనుకుంటారు. అంటే మనసు ఆ రంగా ఆ భర్త మీద ఎవర్షన్ డెవలప్ చేసుకుంటుంది. అదే మనసు పడ్డారనుకోండి వాళ్ళు ఒకవేళ బుద్ధి పెట్టుకున్నా మనసు అంతా మురిసిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ ఫోర్ ప్లేలో ప్రధానమైనది ఏంటంటే టచ్. ఆ టచ్ అనేది కిస్ కావచ్చు, లేదా సైట్ కళ్ళలో కలిపెట్టి చూడవచ్చు, లేకపోతే ఏదో గుసగుసలాడుతుండే కబుర్లు మాట్లాడుతుండడం హీరింగ్ కావచ్చు, లేకపోతే ఇక ఏదో టేస్ట్కి బుద్ధి పెట్టుకుంటూ ఏదో నోట్లో పిల్ల ఇంకో పెట్టో చేయడం, ఆ టేస్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఒక మన పంచేంద్రియాలని చక్కగా చేస్తే దాంతో ఏంటంటే మనసులో ఒక రకమైన ఫీల్ గుడ్ హార్మోన్స్ మనిషిలో రిలీజ్ అవుతాయి. ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ అన్ని బ్రెయిన్లో ఉంటాయి. ఎప్పుడైతే మనసు పడతామో ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కగా రిలీజ్ అయ్యి ఇంకా కిక్ ఇస్తాయి. అసలు మనసే పడిపోతే ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎక్కడి నుంచి స్తబ్దతగా ఉంటాయి. అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ డోపమైన్ కానీ, సెరోటోనిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, లేదా ఎండార్ఫిన్స్ కానీ రిలీజ్ కావాలంటే ముందు మనసు స్పందించాలి. మనసు స్పందించకపోతే ఈ న్యూరో హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, అలా ఉంటాయి స్తబ్దతగా. అంటే ఈ ఫోర్ ప్లేలో ఎప్పుడైతే మనిషి ఫోర్ ప్లే యువతారు ఇవన్నీ వస్తే చక్కగా ఉంటాయి. అసలు ముందే మనసు పడకపోయింది ఎక్కడి నుంచి వస్తాయి. అంటే కావాల్సిన ఏంటంటే ముందు మనసు దాన్ని స్పందించడం కావాలి. అందుకనే రొమాంటిక్ ఫీలింగ్స్ ఎప్పుడు వైబ్రెంట్గా ఉండాలి. అంటే అంతే ప్రతిసారి సెక్షువల్గా బిహేవ్ చేయడం, అరవడం, చేయడం అలా చేయడం కాదు, కానీ ఆ మనసు దాన్ని స్పందించే రకంగా ఉండాలి. ఒక కరెంట్ లైట్ ఉంటుందండి, ఆ కరెంట్ ఎప్పుడు ఉంటుంది, స్విచ్ చేయక టప్పని లైట్ వెలుగుతుంది. కరెంట్ లైట్ ఎక్కడ వెలుగుతుంది? ఆ రకంగా మనసులో కూడా రొమాంటిక్ ఫీలింగ్స్ వైబ్రెంట్గా ఉండాలి.
ఎలా అయితే స్విచ్ చేయగానే కరెంట్ లైట్ వెళ్తుంది, ఎలా స్విచ్ చేయగానే ఫ్యాన్ వెళ్తుంది, ఎలా స్విచ్ చేయగానే ఏసీ మొదలెడుతుందో ఆ రంగానే ఆ సెక్షువల్ ఫీలింగ్స్ రావడం కూడా మనసు స్పందించడం, దీన్ని వైబ్రెంట్గా ఉంటాం, రెడీగా ఉండాలి. కానీ ఎప్పుడే మనసుని చంపేసుకుంటారు అలా ఉండదు. అదే కదా ఎందుకు ముద్దు ఫోర్ పే చేసే వదిలేదు, చాలండి చేసేయండి, అది వదిలేండి అంటే ఆ మనసు సిద్ధంగా లేదు వాడికి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకసారి కౌన్సిలింగ్, కపుల్ కౌన్సిలింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ పొంది అసలు ఈ సెక్స్లో ఫోర్ పే ఇంపార్టెంట్. ఫోర్ పే యొక్క ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఒక రకమైన సెక్స్ మీద ఎబర్షన్ ఉన్నా లేదా సెక్స్లో స్పందించే గుణం లేకపోయినా స్పందించేటట్లో మనిషిని ప్రిపేర్ చేయడం ఉంటుంది. ఫోర్ ప్లే దేనికోసం అంటే మనసుని సెక్స్కి ప్రిపేర్ రెడీ చేయడం, ముందుకు రెడీ చేయడం కోసం ఫోర్ ప్లే కావాలి. అంతేగాని డైరెక్ట్గా సెక్స్లో పాల్గొంటే మనసు ప్రిపేర్ అవ్వదు. అంచేత సెక్స్ ఫోర్ ప్లే మనసుని ప్రిపేర్ చేసి తర్వాత ఆ సెక్షువల్ ప్రెషర్ని మరింత ఎక్కువగా ఎన్హాన్స్ చేసేట్లుగా చేసేట్లయితే ఫోర్ ప్లే ఉపయోగపడుతుంది. అంచేత ఫోర్ ప్లే ఇంపార్టెన్స్, దానివల్ల ఏంటి లాభము, ఆ దాంట్లోనే యాంగ్జైటీ ఫోర్ ప్లే చేస్తే ముందు ఫోర్ ప్లే తెలియని యాంగ్జైటీ ఉంటే, టెన్షన్స్ ఉంటే, డిప్రెషన్ ఉంటే, స్ట్రెస్ ఉంటే అవన్నీ తొలగిపోతాయి. తొలిగిపోయి మనసు ఫ్రీ అయిపోతుంది. ఫోర్ ప్లేతో మనసు ఫ్రీ అయిపోయాక అప్పుడు సెక్స్ని చక్కగా ఎంజాయ్ చేయడం వెళ్తారు. అంటే ఫోర్ ప్లే వెరీ ఇంపార్టెంట్. అంటే ఫోర్ ప్లే ఏదో రెండోవాడు తన ముచ్చట తీసుకోవడం, ముద్దు పెట్టేసుకోవడం, కోగలించుకోవడం కాదు. ఇద్దరిలో కూడా అంతకుముందు స్ట్రెస్ ఉన్నా స్ట్రెస్ పోతుంది, టెన్షన్స్ పోతాయి, మనసు ఫ్రీ అవుతుంది, లిబరేట్ అవుతారు, హాయిగా ఉంటారు. ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్ ప్లే లేకుండా చేస్తే మాత్రం అది అసంపూర్ణమే అవుతుంది. అది ఇద్దరు డాక్టర్ గారు చూసినట్లయితే మాత్రం తప్పకుండా, ఎందుకంటే అమ్మాయికి సెక్స్ అంటే పూర్తిగా వ్యతిరేకత లేదు. సెక్స్ వ్యతిరేకం ఉన్నట్లయితే సెక్స్ చేయనివ్వదు. సెక్స్ వ్యతిరేకం కాదు, ఆ ఫోర్ ప్లేకే తను మనసు ఇది అంటే ఫోర్ ప్లే ఇంపార్టెన్స్ తెలియజేయాలి. ఇక్కడే సెక్స్ ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఉంటుంది. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఏది, ఎందుకు, ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఫోర్ ప్లే చేయడం వల్ల నాకు తెలియనిటువంటి భయం అంటే పోతుంది, అనవసరం ఆందోళన పోతుంది, లేదా ఏ రకంగా ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్కి వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కగా ఇది అవుతాయి, ఇవన్నీ తెలిసి వస్తుంది అనమాట. అంచేత సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే ఇవన్నీ అర్థమవుతాయి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి దానికి ఇంపార్టెన్స్ చెప్తారు, సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తారు. దాంతో అంతే సెక్సాలజిస్ట్కి వెళ్ళి దగ్గర చూపించుకుని ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది. అది ఇద్దరు డాక్టర్, అంతేకాని ఊరికి ఇంట్లో కూర్చొని మీ ఇద్దరు ఎంత చేసుకుని అవ్వదు. చెప్పాలి, డాక్టర్ చెప్తారు, డాక్టర్ అర్థం చెప్తే చక్కగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.